సినాయ్ పాతకాలం మన్నాకు మరి పెందల కాడను లేచి దేవుని సన్నిధికి వచ్చి ఎంతో చక్కటి స్వరాలతో దేవుని మయపరిచినందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రారంభ ప్రార్థన ఎబ్సివా నస్పూర్ గారు సిస్టర్. ప్రైజ్ లార్డ్ అండి. సిస్టర్ సమయం తీసుకోండి. ఓకే, ప్రార్థించుకుందాం. పరిశుద్ధం పరిశుద్ధం అని ప్రధాన దూతలతో కోరబడిచిన గొప్ప దేవ, నీకు స్తుతులు వందనాలు నాయన. అద్వితీయుడా, అతి సుందరుడా, అతి పరిశుద్ధుడా, అతి సౌందర్యుడా, అద్భుతమైన కార్యాలు క్రియలు చేయు దేవా, బలహీన సమయంలో బలమిచ్చు దేవా, నీకు స్తోత్రాలు. ఎన్నికలేని నన్ను ఇంకా సజీవ లెక్కలో ఉంచినందుకే స్తోత్రం దేవా. ఉదయకాల ప్రార్థన నాకు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని ఆశీర్వదించండి. రాత్రంతా మాకు సుఖమైన నిద్ర అనుగ్రహించినందుకు వందనాలు ప్రభువా. దేవా, అయ్యగారు వాక్యం చెప్తుండగా నా తండ్రి విని విడిచిపెట్టకుండా మా హృదయాలకు హత్తుకొని వాటి ప్రకారం జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి ఆయన. మా అందరికీ మంచి జ్ఞానాన్ని ప్రసాదించండి ప్రభువా. గొప్ప దేవ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా నీకు దేవునికి వందనాలు. ఈ చిన్ని ప్రార్థన యేసు పుణ్యనాళత్వ వినయంతో వేడుకుంటున్నాను నా తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ఉదయకాలం దేవుని పాసానికి వచ్చి మీరు దేవుని ఎంతగానో ప్రార్థించినందుకు మీకు మీ కుటుంబానికి దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరి ప్రత్యేకమైన పాట మరి పాస్టర్ గారు మోజెస్ గారు తిరుపతి నుండి పాడవలసిందిగా కోరుచున్నాం. హీనమైన బ్రతుకు నాది ఘోరపాపిని, హీనమైన బ్రతుకు నాది ఘోరపాపిని, దాపు చేరితిని చెరను కోరితిని, దిక్కు నీవే నాకు ఇళ్ళలో లేరు ఎవ్వరు నాయను వారు, దిక్కు నీవే నాకు ఇళ్ళలో లేరు ఎవ్వరు నాయను వారు, హీనమైన బ్రతుకు నాది ఘోరపాపిని. మనిషికి మమ్మత ఉన్నందుకాయ్ గుండె కోత, మదిలో నిన్ను నిలుపుకున్నందుక విధి రాత, మనిషికి మమత ఉన్నందుక గుండె కోత, మదిలో నిన్ను నిలుపుకున్నందుక విధి రాత, కరుణించి నన్ను కష్టాలు బాపు, కరుణించి నన్ను కష్టాలు బాపు, కరుణామయ క్రీస్తేసువా, హీనమైన బ్రతుకు నాది ఘోరపాపిని, హీనమైన బ్రతుకు నాది ఘోరపాపిని. తల్లిదండ్రి కన్న మిన్న నీ మధుర ప్రేమ, భార్య భర్తల కన్న మిన్న మారని నీ ప్రేమ, తల్లిదండ్రి కన్న మిన్న నీ మధుర ప్రేమ, భార్య భర్తల కన్న మిన్న మారని నీ ప్రేమ, పాపి కొరకు ప్రాణమర్పించిన, పాపి కొరకు ప్రాణమర్పించిన త్యాగశీలివి, నీకే స్తోత్రము, హీనమైన బ్రతుకు నాది ఘోరపాపిని, హీనమైన బ్రతుకు నాది ఘోరపాపిని. నిన్న నేడు రేపు యేసు మారనే మారవు, లోకులంత మారిపోయిన స్థిరమైన వాడవు,
నిన్న నేడు రేపు యేసు మారనే మారవు. లోకమంత మారిపోయిన స్థిరమైన వాడవు. వెరువను జడియను వెరువను జడియను నీ కంటి పాపను. నన్ను కాచె దైవమా హీనమైన బ్రతుకునాది. గొరపాపిని దాపు చేరితిని, శరణు కోరితిని. దిక్కు నీవే నాకు ఇళ్ళలో లేరు ఎవ్వరు నాయను వారు. దిక్కు నీవే నాకు ఇళ్ళలో లేరు ఎవ్వరు నాయను వారు. హీనమైన బ్రతుకునాది గొరపాపిరి. హల్లెలూయా. థ్యాంక్ యూ అయ్యా. అందరికి వందనాలు అన్న. థ్యాంక్ యూ. చక్కటి పాటను పాడి మాకెంతో వినిపించినందుకు దేవుడు ఇంకా మిమ్మల్ని దీవించి ఇంకా బలంగా వాడుకోను గాక. మరి ప్రత్యేకమైన సమయం, మరి దేవుని వాక్యాన్ని మనం విందాం. మరి దేవుని సేవకులకు ఈ సమయాన్ని అందజేస్తున్నాం. అయ్యగారు ప్రైజ్ లార్డ్. అయ్యగారు సమయాన్ని తీసుకోండి. తమ్ముడు ప్రైజ్ లార్డ్. తమ్ముడు గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్ ఆఫ్ యూ. ప్రైజ్ లార్డ్. దేవదేవుని యొక్క దైవాశీస్సులు మీ అందరికీ ఎల్లప్పుడూ సదా కలుగులాగా దేవుడిని ప్రార్థన చేస్తున్నంత వరకు పాటలు పాడాము. వాక్యానికి దైవవాక్యానికి వెళదాం మనందరం కూడా. గత 3వ రోజుగా ఈ దినమునికి మనము మరి యాకోబు పత్రికలో చదివినటువంటి మాటలు అనగా ఆత్మీయ వరములు, ప్రతి వరమును అనే దాని గురించి మనం ధ్యానం చేస్తున్నాము. మొదటి రోజున మనందరికీ ఒక ప్రత్యేకమైన పేరు పెడతానని 5:56లో మనం అది మాట చూసాము. నిన్నటి దినమున 17వ తారీఖు నాడు మరి మనకి మంచి హృదయాన్ని ఇస్తానని, ఈ దినమున విశ్రాంతి కలగజేస్తానని, దేవుని యొక్క ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో జరగబోయే ప్రక్రియని నానా విధాలుగా పరిశుద్ధాత్మ దేవుడు లిఖింపజేసి ఉంచాడు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో. అయితే ఈ దినమున విశ్రాంతి కలగజేస్తానన్నమాట వాగ్దానం. ఆ విశ్రాంతి ఏంటో మనం చూద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 20వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 20వ వచనం. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి. ప్రయాసముతోటి రకరకాల ప్రయాసాలు, అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, లేక అనేకమైన సమస్యలు లోకం మానవులు పట్టి పెడుతున్నాయి. ఎందుకంటే మనమందరూ కూడా శపించబడిన ఈ భూమండలంలో మనం ఉన్నాము. సాతాను ఆధిపత్యం వహిస్తూ ఉన్నటువంటి ఈ యొక్క స్థలంలో మాత్రం కూడా ఉంటున్నాము. వాడు అనువనువున మనకి ఉన్నటువంటి ఆ యొక్క మనలో సంతోషాన్ని, సమాధానాన్ని లేకుండా, మనకి విశ్రాంతి లేకుండా వాడు బాధ పెడుతూ ఉన్నాడు. రకరకాల పాపాల్లో మనం ఇన్వాల్వ్ చేపించి ఆ పాపాల నుంచి మనం బయటికి రాలేక, ఆ పాపం నుంచి బయటికి రాలేక దానిలో ఉండి కుమిలిపోతూ ఆ పాప భారాన్ని మొయలేని పరిస్థితిలో ఉన్న మన జీవితాల్లో దేవుడు ఈ దినం అంటున్నాడు ఏంటంటే, ప్రయాసపడి భారం మోయించిన ఓ సమస్త జనులారా నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతి కలిగించేస్తాను. విశ్రాంతి నేను మీకు ఇస్తాను. దేవుడు ఇచ్చే విశ్రాంతి నిత్యము ఎల్లప్పుడూ ఎల్లకాలం ఉండేది. మానవుడు తనకు తాను కోరుకున్నట్టు విశ్రాంతి అనగా నిద్రే కావచ్చు, ఆరోగ్యమే కావచ్చు, ఏవైనా కానీ కాక అవన్నీ తాత్కాలికమైనది. అయితే కొద్దిసేపు పడుకున్న హాయిగా రిలాక్స్ అయ్యే బాడీ, ఏ జబ్బు లేకుండా ఆనందంగా జీవించే శరీరము, ఏ పాపం అంటకుండా జీవించే పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తి యొక్క జీవితము,
ఎంత ఆనందదాయకమో ఒకసారి మనం ఆలోచిస్తాం. ఈ మాటలు రండి అంటున్నాడు, ప్రతి ఒక్కరిని పిలుస్తున్నారు, సమస్త జనులారా అంటున్నాడు. స్త్రీలు కావచ్చు, నిర్జీవ క్రియలో జీవించే వ్యక్తులే కావచ్చు, అసలు క్రీస్తు ప్రభుని ఎరగకుండా జీవించే వారే కావచ్చు, ఎవరైనా కానీ కదా మనం ఆయన దగ్గరికి వచ్చినప్పుడు నీకు విశ్రాంతి ఇస్తాడు. ఆ పాప భారం అనే భారాన్ని మీద తీసుకొస్తాడు. అప్పుడు అనుకుంటాం, బా ఎంత హాయిగా ఉంది, జీవితం అంతా కూడా ఎంతో వేదనతో మదన పడుతూ జీవించిన నా జీవితంలో నాకున్న భారము బరువును తీసివేశాడు. అంటే యేసే దగ్గరకు వచ్చి, అయ్యా నేను పాపిని అని ఒప్పుకుంటే నీ కలిగిన భారము తీసివేస్తాడు. అది గనక లేకపోతే, పాప ఒప్పుకోకపోతే, ఆ పాపలు ఉన్నాక ఇంకా నిన్ను అది బాధ పెడుతుంది, సమాధానం లేకుండా చేస్తుంది, చికాకుగా ఉంటుంది. ఎందుకు నేను ఈ రకంగా ప్రవర్తిస్తున్నాను అని నిన్ను బాధ పెడుతుంది. కానీ ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు ఆయన నీ హృదయాన్ని తెలియజేసినప్పుడు ఆ నీలో ఉన్నటువంటి బాధనంతా తీసివేసి నీకు ఉత్సాహం ఒక భాగ్యం. రెండోదిగా చూడండి, నేను సాత్వికుడును దీన మనసు గలవాడును. దేవుడు ఎలాంటి వాడట? సాత్వికమైన మనసు కలిగిన వాడు. సాత్వికం అంటే మనం ప్రార్థించినప్పుడు, ఆయన ప్రభువాన్ని పిలిచినప్పుడు, అబ్బా తండ్రిని మనం పిలిచినప్పుడు, మన యొక్క దుర్గంధమైన జీవితాన్ని, మన దుర్గంధమైన హృదయాన్ని చూసి అర్థయించుకునేవాడు కాదు. ఆయన నువ్వు పిలిచిన వెంటనే నీ ప్రార్థన వినాలనుకుంటాడు. ఏ ప్రార్థన విన్న దేవుడు నీ ప్రార్థన నా ప్రార్థన కూడా వింటాడు అంటున్నా. నేను సాత్వికుడను, ఓపిక కలిగిన వాడిని. ఎంత ఓపిక అంటే ఎన్నిసార్లు అయినా కానీ నేను క్షమించడానికి సిద్ధంగా. నాకు ఒక్కసారి నువ్వు అనుకోవాలి, నేను నా దేవుని దగ్గరికి వెళ్ళి నా పాపం ఒప్పుకొని విడిచిపెడతానని గనక నీ అంతరంగంలో గనక ఒక రకమైన మానసిక వేదన సంక్షోభం గనక ప్రారంభమైతే అదే నీ జీవితానికి విశ్రాంతి నాంది. అయితే నేను సాత్వికుడును దీన మనసు కలిగిన వాడు. నేను చాలా తగ్గించుకునే దేవుడు. దేవుడేంటి ఆయన తగ్గించుకోవడం? ఆయన తగ్గించుకోకపోతే ఆయన మన దగ్గర రాలేడు కదా. ఆయన పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చాడు. అదే దీనత్వం. ఆ దీనత్వమే కాదు కానీ తను ఒక రాజుగా పుట్టలేదు, కానీ ఒక సామాన్యమైన కుటుంబంలో జీవించి మరి తిండి లేక, బట్టలు లేక, మరి ఆకలితో అలమటిస్తూ, మరి ఆత్మీయ దాహము కలిగిన ప్రతి వారికి సువార్తను ప్రకటిస్తూ, రోగులు స్వస్థపరుచు, చనిపోయిన వారిని లేపుతూ, సర్వమానవాళి యొక్క పాపము తన నెత్తి మీద వేసుకొని మనం పొందిన దేవుడు దీన మనసు. ఇగో ఈ మనసు మనం కూడా కలిగి ఉండాలి. ఎంత ఉన్నా తగ్గించుకునే మనసు అందరికి రావాలి. ఆయన సాత్వికుడట, దీన మనసు కలిగిన వాడట. మనము కూడా సాత్వికమైన మనసు, అంటే ఇతరులతో తగ్గించుకొని ప్రేమ కలిగిన వారముగా, వారు ఎన్నిసార్లు మనం ఇబ్బంది పెట్టినా వారిని క్షమించగలిగినటువంటి మనసు కలిగిన వారు, మరి దీన మనసు కలిగిన వారముగాను ఉన్నట్టయితే అంటున్నాడు, కనుక మీరు మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధం నేర్చుకోండి. మీ మీద నా కాడి అంటే మీకు తెలుసు కదా, పశువులకి ఎడ్లకి కాడి వేస్తాం. కాడెడ్లు అంటారు, అంటే రెండు కలిపితే కాడెడ్లు. వీటి మీద భారం వేస్తే ఆ తేలికైనటువంటి మరీ లోపలికి కనుక వచ్చినట్టయితే నాగలి బరువుగొట్టు. కానీ తేలిక అంటున్నాడు ఆయన అంటున్నప్పుడు, నా కాడెత్తుకొని నా యుద్ధం నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది. విశ్రాంతి ఎప్పుడు? ఆయన కాడి అంటే ఏంటి? ఆయన ధర్మశాస్త్రము, ఆయన ఆజ్ఞలు, ఆయన కలిగిన సుగుణాలు మనము కూడా స్వీకరించినట్లయితే, అనుకరించినట్లయితే, గైగురినట్లయితే విశ్రాంతి దొరికిందట. ఒకవేళ గనక ఆ కాడిని గనక మన మీద వేసుకోకుండా మనం ఏదో విశ్రాంతి కావాలని ఉరికితే అది అయ్యేది కాదు. ఆయన ప్రభు స్పష్టంగా సెలవిస్తున్నాడు, నీకు విశ్రాంతి లేదు నీకు, కాబట్టి విశ్రాంతి కావాలంటే నా దగ్గరికి రా. ఎలయనగా నా కాడి సులువుగాను
నా భారము తేలిగ్గా ఉంటుంది. సులువుగా తేలిగ్గా ఆజ్ఞలు పాటించడమే. కోట్ల రూపాయలు కుమ్మరించేది కాదు, లేకపోతే జీవితం అంతా సన్యాసిగా మారేది కాదు, రాత్రింబోడు నిద్రపోకుండా ఒంటికాల మీద యాగము చేసేది కాదు, లేకపోతే తల మీద జుట్టంతా పెంచుకుని 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు జీవించే జీవితము కాదు, లేకపోతే హిమాలయ పర్వతంలో చలి గడ్డి కట్టే మంచులో జీవించడము కాదు. ఆయన అంటున్నాడు, నీవు నా కాడు ఎంత సులువుగా ఉంటుందంటే బట్టిగా ఆజ్ఞను అనుకరించడమే నువ్వు చేసేది. నా కొరకు నువ్వు ఏం చేయనవసరం లేదు. నా ఆజ్ఞలు అనుకరిస్తే నువ్వు పోగొట్టుకున్న విశ్రాంతి నేను నీకు ఇస్తాను. ఎంత గొప్ప భాగ్యం. ఆయన కాడట సులువుగా ఉంటుందట, తేలికగా ఉంటుందట. ఇది అదే కదా భారములైనటువంటి మరి కాణికి. అది ఆ కాడిని మోయటానికి ఇష్టపడ్డావా, నీకు విశ్రాంతినిస్తా అంటున్నాడు. విశ్రాంతి లేని ప్రజలందరము విశ్రాంతి కలిగించి ఆ సాత్వికమైన దీన మనస్సు కలిగినటువంటి క్రీస్తు ప్రభువారి దగ్గర మనం వెళ్ళినప్పుడు, ఆయన యొక్క గుణగణాలు మనం స్వీకరించినప్పుడు, ఆయనతో మనం సాంగత్యము చేసినప్పుడు, ఆ ప్రభు యొక్క సద్గుణాలు మనము కూడా స్వీకరించినప్పుడు, అది అప్పుడు మన జీవితంలో పరిపూర్ణమైన విశ్రాంతి. ఏ పరిస్థితులైనా ఇక యేసు నా చెంత ఉంటే చాలు, అంతకు మించి నాకు ఏది అవసరం లేదని ధైర్యంగా చెప్పగలిగే మనసుకు దేవుడు ఇస్తాడు. కాబట్టి ఈ దిన మనమందరం కూడా మన మీద ఉన్నటువంటి కాడి, ఏ కాడి కింద మనం నలిగిపోతున్నాము, బాధపడుతున్నాము, ఇబ్బంది పడుతున్నాము, ఆ కాడి నుంచి బయటికి రాలేని పరిస్థితులు మనం ఎక్కడైతే ఉంటున్నాము, మానసిక క్షోభ అనుభవిస్తూ బాధపడుతున్నామో, అదిగో అలాంటి ఆ క్షోభని విడిచిపెట్టేసేయి, నాకు అప్పగించేసేయి. జస్ట్ నా ఆజ్ఞలుగా ఇదిగో నేను నీకు విశ్రాంతినిస్తాను. నా కాడి సులువుగాను భారం లేకుండా తేలికగాను ఉంటుందని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇంకొక మాట కూడా మనం చూద్దాము. యెషయా గ్రంథంలో ఒకసారి మనం చూస్తే ఇంకా అద్భుతమైన మాటలు మనం చూస్తాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 18వ వచనానికి రండి అందరూ కూడా. అక్కడ మరికొన్ని మాటలు మనం చూద్దాం. అంటే ఆయన దగ్గరికి వచ్చిన వారి యొక్క జీవితంలో కలిగే విశ్రాంతి ఇంకా స్పష్టంగా, ఇంకా మరి విలువైన రీతిగా ఇక్కడ ఈ మాటలు మనం చదువుతాం. చూడండి 18వ వచనం, 48వ అధ్యాయం యెషయా గ్రంథము 18వ వచనం. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెను. నీవు ఏం చేయాలి, మనం ఏం చేయాలట, ఆయన ఆజ్ఞల్ని ఆలకింపవలనని నేను ఎంతో కోరుకొనుచున్నాను. ఆజ్ఞలు వినాలని ఎంతగానో కోరుకుంటున్నాడు ఆయన దేవుడు. ఆయన దినదినము వాక్యాలు, ఆయన ఆజ్ఞలు మనం వింటున్నాము. ఆ వాక్యమును ఆజ్ఞలు వింటూ కూడా మనం విడిచిపెడుతున్నాము. నా ఆజ్ఞ వినవయ్యా నేను కోరుకుంటున్నా నిన్ను. ఓ మానవుడా, ఓ నరుడా, ఓ విశ్వాసి, ఓ అవిశ్వాసి, ఓ నామకార్థ క్రైస్తవుడా, నా ఆజ్ఞలు వినవని నేను కోరుకుంటున్నానయ్యా. ప్లీజింగ్ నన్ను ప్రజలు అడుగుకుంటున్నాడు. ఆలకించిన నీకు క్షేమము నదివలే. నా మాటలే గినక నువ్వు ఆలకించినట్టే వినట్టే గాని గైగున్నట్టే గినక నువ్వు ఉన్నట్టయితే నీ జీవితం ఏమిటంట, నీ క్షేమము నదివలే, ఒక జీవ నది వలె. ఎల్లప్పుడూ ఎండాకాలం, వానాకాలం, చలికాలం, అన్ని ఋతువులలో కూడా అది పారుతూనే ఉంటుంది. ఆ నీరు ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి చివరికి సముద్రంలో పడే వరకు కూడా అది ప్రవహిస్తుంది. అందుకే అంటున్నాడు ఏంటంటే, నా ఆజ్ఞను ఆలకింపవాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను. నా మాటలు ఆలకిస్తే నీకు క్షేమము నది వలె ఉంటుంది. మేలు ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క కాపుదల ఒక నదీ ప్రవాహం వలె ఉంటుంది. ఎలవేళ్ళ ప్రవహించే నది వలె ఉంటుంది. అది తాత్కాలిక చిన్న పిల్ల కాలువ కాదు, ఇది ఒక నది, జీవనది.
ఎల్లవేళల పారే నది. ఎదుగో ప్రభు అంటున్నాడు, నీకు క్షేమం కావాలా, నీకు విశ్రాంతి కావాలా? నీకు విశ్రాంతి కావాలంటే నేను సాత్వికుడును దీన మనసు కలిగిన వాడు, నా దగ్గరికి రా. ఒకవేళ నీకు క్షేమం కావాలని కనుక అనుకుంటే నా ఆజ్ఞలు నువ్వు ఆలకించాలని ఎంతో కోరుకుని బ్రతిమాడుకుంటున్నాను నేను. అందుకే ఉదయకాలము, మధ్యాహ్న కాలము, సాయంకాలం ఎప్పుడు చూసినా విస్తారమైన వాక్యాలు అనేక మందితో ఆయన ప్రోత్సహింపజేసి మనకి వినిపిస్తూ ఉన్నారు. మనకంటే ముందుగా ఆరంభించిన అనేక మంది ఉన్నారు, మన తర్వాత ఆరంభించే వాళ్ళు ఉన్నారు. ఇది ఒక నది వలె ఆయన ఆజ్ఞలు చెప్పేవాళ్ళు ఎంతో మంది ఈ లోకంలో దేవుని మనం వింటే నీకు క్షేమం, గైగుంటే నీకు మేలు ఆయన పిలుస్తున్నాడు. తర్వాత ఇంకో మాట చూడండి, నీ నీతి సముద్ర తరంగం వలె ఉండును. సముద్ర తరంగాలు, ఎప్పుడైనా సముద్రం పక్కకు కొనుక్కు పోయి ఉన్నట్టయితే ఆ తరంగాలు ఎట్లా ఉంటాయంటే, రాత్రంతా వచ్చి నది మన మీద, సముద్రం మన మీద పడుతుందని ప్రయత్నిస్తుంది. సముద్ర తరంగం ఆగదది, ఒక అల తర్వాత మరొక అల వస్తూనే ఉంటుంది. ఈ రకంగా నిమిషానికి, గంటకి, రోజుకి, వారాలు, సంవత్సరాలు అది ఎప్పుడు ఘోష పడుతూనే ఉంటుంది. ఆ తరంగం గాలి వీచింది, ఆ మధ్యలోకి వెళ్ళి తరంగం వస్తుంది, మరలా ఒడ్డును తగులుతుంది, మరలా లోనికి వెళుతుంది, మరలా వస్తుంది, మరలా వెనక్కి వెళుతుంది. తరంగాల సముద్రం, నదిలో నీరు ఆగదు, ప్రవహిస్తూనే ఉంటుంది. దేవుడు అంటున్న మాటలు సముద్ర తరంగం వరకు, అంటే ఎల్లవేళలా ఆయన నీతిని మనకు అనుభవిస్తాడు. నీ నీతి, నా నీతి, మన నీతి కూడా సముద్ర తరంగం వలె ఉంటుంది. క్షేమము ఎల్లవేళలా మనం కాపాడే క్షేమం, నది వలె 365 రోజులు మన చుట్టూ కాపుదల ఉంటుంది. ఇంకా కూడా చూద్దాము, చూడండి, నీ సంతానం ఇసుక వలె విస్తారమవును. అన్నాడు అబ్రహాముతో ఈ మాటలు వాగ్దానం చేస్తాను. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము గారితో వాగ్దానం చేసిన మాటలు ఇదిగో నీకు, నాకు, మనందరికి కూడా అని అంటున్నాడు, ఇసుక వలె విస్తారము. మనం ఆయన ఆజ్ఞలు పాటించినట్టయితే, ఆయన ఆజ్ఞలు విన్నట్టయితే, ఆయన కాడిది మన మీద వేసుకొని మనం మోసినట్లయితే నీకు విశ్రాంతి, క్షేమం. అదే రకంగా నీతి తరంగములని నీతిలో వస్తాను. ఈ వాగ్దానాలు మనం నమ్మాలి, మన కలిగిన మాలిన్యమును విడిచివేయాలి. అప్పుడు మన సంతానం ఇసుక వలె విస్తరించబడుతుంది. నీ గర్భఫలము దాని రేణువులే విస్తరించు. ఇసుక రేణువు, ఇసుక అంటే కొంచెం బరువుగా ఉంటుంది, రేణువు అంటే ఇంకా తేలికగా ఉంటాయి. ఇసుకలు ఇంకా చిన్న భాగాలు గాల్లో లేచిపోతూ ఉంటాయి, ఒక దగ్గరికి వెళ్ళి గాల్లో కలిసిపోతుంటాయి. అంటే గాలి ఇటు వీస్తూ ఉంటూ పక్కన విస్తరిస్తూ పోతూ ఉంటుంది. ఇదిగో నీవు నేను మనందరము కూడా మనం విస్తరించాలంటే, మన సంతానము క్షేమంగా ఉండాలంటే, మనకు క్షేమం కలిగి ఉండాలంటే, మనకు విశ్రాంతి మనకు కావాలంటే ఆయనే మనకు దిక్కు. అందుకే ఆయన పరమును విడిచి భూలోకానికి వచ్చాడు, నేను నన్ను ప్రేమించాడు. మన కొరకు ప్రాణతర్పణ చేసిన ఆ క్రీస్తు ప్రభు వారు మనం జ్ఞాపకం చేసుకుంటూ, మనము కూడా ఆయన యొక్క ఆజ్ఞలను కైగొన్నట్టయితే, ఆయన మాటలు వినడానికి మనం ఆలకించినట్లయితే, ఫస్ట్ వినగలిగితే వినడం వల్ల విశ్వాసము కలుగు. విశ్వాసం అనేది క్రీస్తు యొక్క మాట ద్వారా మాత్రమే. కాబట్టి నీ జీవితము, నా జీవితం లోపల పోగొట్టుకున్న విశ్రాంతిని, పోగొట్టుకున్న క్షేమమును మరలా తిరిగి పొందుకోవడానికి
దేవుడు పిలుస్తూ ఉన్నాడు. పిలుపులోనే ఉంది, ప్రయాసపడి భారం మోయిచున్నవు సమస్త జనులారా నా ఎదుకు రండి అని ఆయన పిలుస్తూ ఉన్నాడు. నీకున్న ప్రయాసం ఎలాంటిదైనా, నీకున్న శ్రమ ఎలాంటిదైనా, నీ మనసులో కలిగిన దుఃఖము ఎలాంటిదైనా అది ఎవరూ కూడా తీయలేరు. ఈ పాప భారమును తీయగలిగిన వాడని నేను ఒక్కడది మాత్రమే. దేవుళ్ళుగా దేవతలుగా కోటాను కోట్ల మంది ఉండవచ్చును, కానీ వారు ఎవరికి కూడా ఈ అధికారం లేదు. మానవుని యొక్క పాపము తీసివేసే అధికారము కలిగిన వాడను నేను ఒక్కడనే. ఈ భూమండలంలో నేనే, ఆకాశంలో కూడా నేనే. నా అంత గొప్ప దేవుడు ఎవరు కూడా లేరు. ఇదిగో అలాంటి గొప్ప దేవుడినైనా నేను నిన్ను సాత్వికముతో దీన మనసుతో నిన్ను పిలుచుకుంటున్నాను. నా మాటలు విన్నావా? నీ జీవితానికి విశ్రాంతి. నా మాటలు విన్నావా? నీ జీవితంలో క్షేమమునే చూస్తావు. నా మాటలు విన్నావా? నీ సంతానము విస్తరించబడుతుంది. అది రేణువుల వలె విస్తరించబడుతుంది. నీ జీవిత కాలమంతా క్షేమమని నువ్వు చూస్తావు. కీర్తన గ్రంథంలో చెప్పిన రీతిగా నా గిన్నె నిండి ఉర్లుచున్నది. విస్తారమైన ఆశీర్వాదాలు, విస్తారమైన క్షేమం, విస్తారమైన సంతోషం. ఎక్కడ ఎప్పుడూ కలగని విస్తారమైన సంతోషము కావాలంటే క్రీస్తు ప్రభువారి దగ్గరికి రావాలి. ఆ విస్తారమైనటువంటి మేలు మనం పొందుకుంటారు. ఇంకా చూడండి, వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు, మరువబడదు. ఆయన మనకంటున్నాడు, ఆయన నామం ఆయన సన్నిధి నుంచి మనకు కొట్టివేయదట, మరొకడట. బైబిల్ అనేకమైన వాగ్దానాలు. తల్లి అయిన మరుచును కానీ మరవను. చాలా మంది వద్దలో 97-98% తల్లులు తమ కలిగిన సంతానం అంగహీనులైన, మానసిక వికలాంగులైన వారిని ప్రేమిస్తారు. ఎవరో ఒక్కరో ఇద్దరో సంతానానికి విడిచిపెట్టేస్తారు. కానీ అలాంటి దేవుడు కాదు. ఆయన అంటున్నాడు, వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు. నీ పేరును కొట్టివేయడట. అది మరిచే దేవుడు కూడా కాదట. ఇదిగో స్పిరిచువల్ గిఫ్ట్స్ మన జీవితం లోపల ఆత్మీయ వరములను ఏ రకంగా మనం పొందుకోవాలో దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ దినం 3వ దినం మనము ఆత్మీయ వరముల గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ప్రతి ఈవియు ప్రతి వరమును పరసంబంధమైనది, జ్యోతిర్మైన తండ్రి ఎదురు నుంచి వచ్చారని అక్కడ అంటున్నాడు. అవి వచ్చి ఏంటి అంటే ఒక్కొక్కటి మనం వింటున్నాం. ఈ దినము విశ్రాంతి, ఈ దినమున క్షేమం, ఈ దినమున నీ సంతానము విస్తరించబడ్డానికి, వారి జీవితంలో మేలు కలగడానికి, అంతేకాదు ఆయన సన్నిధిలో నీ పేరు కొట్టి వేయబడకుండా ఉండడానికి ఆయన వాగ్దానం చేస్తున్నాడు. నదీ ప్రవాహం వలె నీకు క్షేమము కలుగుతుంది, సముద్ర తరంగముల వలె నీకు మేలు కలుగుతుంది. నీవు కొంచెం ఆయన మాటకు ఆలకించి ఆయన మాటకు నువ్వు విధేయత చూపావా, మన జీవితం ధన్యకరమే. ఒకసారి మనమందరం కూడా మరి జ్ఞాపకం చేసుకుందాము. ఈ ఆత్మీయ వరములు అనగా ఆయన ఇచ్చే మేలులు నువ్వు పొందుకోవాలనుకుంటే ఇదిగో ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి వెళ్దాము. మనకు కలిగిన మాలిన్యము అది ఏదైనా, ఎలాంటిదైనా, ఎంత చెడ్డదైనా, ఇదిగో నీవు నేను ఆయన శరణు వచ్చినప్పుడు ఆయన సమస్త మాలిన్యము తీయగలిగిన క్రీస్తు ప్రభువారు నీకు నాకు అభయం ఇస్తూ ఉన్నాడు. ఈ అభయమును మనందరం కూడా మనసారా స్వీకరించి ఇదిగో ఆయన మాటకు విధేయత చూపించినట్టయితే ఆయన సాత్వికమైన మనసు కలిగిన వాడును, దీనమైన హృదయం కలిగిన వాడును నీ దగ్గరకు వచ్చి నదీ ప్రవాహముల నీ క్షేమము, నీ సంతానానికి మేలు, నీ పేరు ఎల్లవేళ కొట్టివేయకుండా ఆయన గ్రంథంలో జీవగ్రంథంలో
లిఖించిన పేరును కొట్టివేయడట. కాబట్టి ఈ మాటలతో మనందరం కూడా బలపరచబడదాము. దినదినము మనం నూతనమైన మాటలతో ప్రభు యొక్క మరి ఆ చిత్తమును నెరవేర్చే వారముగా ఈ లోకంలో జీవిస్తాము. దేవుడి యొక్క మాటలు మన అందరి యొక్క ఆత్మీయ మేలు కొరకై ఆశీర్వదించి కాపాడునుగాక. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. మరి దేవుడు ఎంతో స్పష్టంగా మరి మత్తయి సువార్తలో మాటలను బట్టు మరి దేవుడు నువ్వెంత ప్రయాసపడి ఎంత బాధతో దుఃఖంతో వేదనతో ఉంటున్నావో మన హృదయాలను దేవుడు ఒక్కరు మాత్రమే పరీక్షించేవారు. ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడే మనకు శాంతి సమాధానం. ఆయన మాటలను మనం ఆలకించినప్పుడే ఎంతో నది వాలే విస్తారంగా పారుతుందని చక్కగా దేవుడు దాసుని ద్వారా మాట్లాడిండు. అవును, మన యొక్క హృదయం ఎంత బాధంగా ఉన్న దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థించినప్పుడే మనకు ఎంతో నెమ్మది కలుగుతుంది, ప్రయాసం కలుగుతుంది. ఎవరి వల్ల ఎవరితోని సాధ్యము కాదు. మన నెమ్మది కలగాలంటే ఓన్లీ దేవుని వల్లనే మనకు నెమ్మది కలుగుతుంది. చక్కని మాటలు దాసుని ద్వారా ఎంతో మాట్లాడినందుకు మరి దాసుని ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాం. మరి ఇప్పుడు దిన క్యాలెండర్ వాక్యం చదవడానికి కుమారి ఓ ప్రీతి సిస్టర్ గారు చదవలసిందా కోరుచున్నాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దిన వాక్యముగా మాలాకి గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనము. మాలాకి గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనము. మీ పంటను తినివేయి పురుగులను నేను గద్దించెదను, అవి మీ భూమి పంటను నాశనము చేయవు. మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములను రాల్పక ఉండునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. టుడేస్ బైబిల్ స్క్రిప్చర్ Malachi chapter 3 verse 11. And I will rebuke the devourer for your sakes, so that he will not destroy the fruit of your ground, nor shall the vine fail to bear fruit for you in the field, says the Lord of hosts. ఈ చిన్న వాక్యం దేవుడు మనందరి ఆత్మల మేలు నిమిత్తమే దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. చక్కటి వాక్యాన్ని చదివి మాకు ఈ దినాన వినిపించినందుకు మీకు ప్రత్యేక వందనాలు చెల్లించుకుంటున్నాం. మరి ముగింపు ప్రార్థనకు వచ్చేద్దాం. ముగింపు ప్రార్థన సిస్టర్ సునీత గారు నస్పూర్ ప్రార్థించవలసిందిగా కోరుచున్నాము. అదే రీతిగా ప్రత్యేకమైన అంశంలుంటే మరి చెప్పగలరు, అది మరి ప్రార్థనలో చేస్తారు కాబట్టి దయతో చెప్పగలరు ప్రత్యేకమైన అంశం. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. మరి అనుదిన ప్రార్థన అంశాలను ఎత్తిపట్టుతూ జాషువా బ్రదర్ గారి అమ్మగారు నిన్న దినమున నిర్మలమ్మ గారు హాస్పిటల్కి వెళ్ళి చెకప్ దినం వెళ్ళినప్పుడు నెల రోజులకు వారు మెడిసిన్ ఇచ్చారు కనుక మళ్ళీ నిన్న వెళ్ళినప్పుడు లివర్ ఇన్ఫెక్షన్ కొద్దిగా తగ్గిందని, మరియు గాల్ బ్లాడర్ స్టోన్స్ కొరకు ఆపరేషన్ జరగాల్సి ఉన్నది కనుక అది ఇప్పుడు పెయిన్ లేదు కనుక ఇప్పుడు చేయమని డాక్టర్లు చెప్పి కొంత మెడిసిన్ ఇచ్చి పంపించారంట. దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి. ఇంకా సంపూర్తిగా నయమవుటకు మరి దేవుని ప్రార్థనలో ప్రార్థించండి. గాల్ బ్లాడర్ దేవుని చిత్తం అయితే గాల్ బ్లాడర్ లో స్టోన్స్ కూడా తొలగిపోవున్నట్లుగా, ఆపరేషన్ లేకుండా మరి జరుగునట్లుగా మరి ఆమె కొరకు ప్రార్థన చేయండి. మీ వ్యక్తిగత ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకోండి. సిస్టర్ రాధా గారు తమ్ముడు శ్రావణ్ కుమార్ కూడా ఇంకను వెంటిలేటర్ సపోర్ట్ తోనే ఉన్నారు. మనం దగ్గరికి వెళ్ళి చెవులో పిలిచినప్పుడు కొంచెం కళ్ళు తెరిచి చూడగలుగుతున్నారంట. అంటే రైల్స్ ట్యూబ్ ఫీడింగ్ ద్వారానే ఆయనకు పాలు లోపలికి పంపిస్తున్నారు. అంతే. దాని కొరకును ఆయన ఇంకా బాగయ్యేలాగున వారి యొక్క ఆర్థిక అవసరతల కొరకును, ముఖ్యంగా వారి తల్లి గారు హార్ట్ పేషెంట్ కనుక వారి కొరకు ప్రార్థించమని కోరినారు. వారి కొరకును ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. నన్ను నా కుటుంబాన్ని నా సంఘాన్ని బట్టి దేవా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మహోన్నతుడా, మహాగణుడా, ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, బలవంతుడైన తండ్రి, నిత్యుడవు దేవా, సమాధానకర్త, అధిపతి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. యేసయ్యా గొప్ప దేవుడా, నీతిమంతుడా, నీకే లెక్కలేని వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఉదయకాల సమయం ముందు ప్రభువా అయ్యా మరి తండ్రి మాతో మీరు మాట్లాడిన విధానం కొరకు నీకు వందనాలు తండ్రి. ఉదయకాల సమయం ముందు లేచినైనా
నీ స్వరం వినుట మాకెంతో మేలు తండ్రి. నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. రాత్రి అంతా మంచి నిద్రనిచ్చి అయ్యా మరి నాయన లేచి నీ స్వరం వినే భాగ్యాన్ని మాకందరికి దయచేసిన విధానం కొరకు నాయన నీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి. పరిశుద్ధుడా నీకు వందనాలు. ప్రేమగల తండ్రి నీకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. రాజులకు రాజు ప్రభులకు ప్రభువు తండ్రి నీకు వందనాలు. నీకు స్తోత్రములు తండ్రి. మరి ప్రభువా మరి నాయన అయ్యగారు నిలబెట్టుకుని తండ్రి శ్రేష్టమైన వాక్యం ధర మాతో మాట్లాడిన విధానం కొరకు నీకు వందనాలు. నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి నాయన ఈరోజు 3వ దినమున తండ్రి కావలసిన ఆత్మీయ ఆహారం మాకు అందజేసినవు దేవా నీకు వందనాలు. విశ్రాంతి కలగజేయడం అనే వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినవు తండ్రి. నీకే స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడా గొప్ప దేవుడా నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రం. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనములారా నా యుద్ధకు రండి అంటున్నారు దేవా. నీకు స్తోత్రములు. అవును తండ్రి, మేము ఎంతో దుఃఖంలో ఉన్నా బాధలో ఉన్నా నీ కాడి యుద్ధకు రావాలని మాతో మీరు మాట్లాడినావు తండ్రి. నీకు స్తోత్రం తండ్రి. ఎక్కడికి వెళ్ళినా మాకు నాయన ఆ బాధ తీరదు కానీ నీ సన్నిధికి రావాలని మాతో మాట్లాడిన దేవా నీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా మీరిచ్చే విశ్రాంతి గొప్పదని తండ్రి మాతో మాట్లాడిన తండ్రి. ప్రతి ఒక్కరికి నాయన తండ్రి ఆ భారాన్ని తీసివేస్తారని అయ్యా మాకు సెలవిచ్చిన తండ్రి. నీకు స్తోత్రములు తండ్రి. మా పాపాన్ని మేము ఒక్కసారి ఒప్పుకోవాలని అయ్యా మాతో మాట్లాడవు దేవా నీకు వందనాలు స్తోత్రం తండ్రి. అవును దేవా మా కొరకు నాయన యేసయ్య పరలోకం విడిచిన ఆయన మా కొరకు నాయన దీన మనసు కలిగిన ఆయన తండ్రి ఈ లోకానికి వచ్చిన దేవా నీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. పరిశుద్ధుడా నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రం. నీ దగ్గరికి వస్తేనే మాకు విశ్రాంతిని, నీ ఆజ్ఞలను అనుసరిస్తేనే అయా నీ కాడి మరి నాయన సులువైనదని అది తేలికైనది కనుక నీ వద్దకు రావాలని మాతో మాట్లాడిన ప్రభువా నీకు స్తోత్రములు తండ్రి. గొప్ప దేవుడా నీకు వందనాలు. ఏ పరిస్థితులు వచ్చినా ఏ బాధలు వచ్చినా తండ్రి నాయన మీరు మాకుంటే చాలు దేవా నీకు స్తోత్రములు దేవా. నీకు వందనాలు స్తోత్రం తండ్రి. యెషయా గ్రంథం తీసుకున్నట్టయితే ప్రభా అందులో వాక్యాన్ని చూపించినారు ప్రభా నీకు స్తోత్రములు. అనుదినం నీ ఆజ్ఞలకు వీరు లోబడాలని వినాలని మరి మీరు కోరుకున్నారు దేవా నీకు స్తోత్రం తండ్రి. నీ ఆజ్ఞలను ఆలకిస్తేనే మన తండ్రి మా సంతానం విస్తరించబడుతుందని అది రేణుబలి విస్తరించబడుతుందని మాతో మాట్లాడిన తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా. మా సంతానం క్షేమంగా ఉండాలంటే నీ మాటల్ని వినాలని, నీ మాటను వినడం వలన విశ్వాసం కలుగుతుందని అయ్యా మాతో మాట్లాడినావు దేవా నీకు వందన. వినడం వలన విశ్వాసం కలుగుతుంది అంటున్నావు దేవా. నీకే స్తోత్రములు దేవా. నీ వద్దకు వస్తే నాయన మరి తండ్రి మా జీవితాల్లో ఎన్నో మేలు తండ్రి నాయన నీకు వందనాలు స్తోత్రం తండ్రి. అవును ప్రభా మేము నిన్ను విడిచినను నువ్వు మరవని దేవుడు, మమ్మల్ని విడవని దేవుడు తండ్రి. అయ్యా నీకు స్తోత్రం తండ్రి. తల్లి విడిచిన నిన్ను విడవని విడబాయనన్న దేవుడు గనుక అయ్యా నువ్వు విడబాయన దేవుడు అయ్యా. నీ కాడి యుద్ధకు మేము వచ్చేటకు సహాయం చేయదేవా నీకు వందనాలు. నీ ఆత్మీయ వరములు పొందుకోవాలని ఎలా పొందుకోవాలో మాతో మాట్లాడిన తండ్రి. నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. యేసయ్యా మరి నాయన తండ్రి మా దీన మనసు గల దేవుడు యేసయ్యా నీకు స్తోత్రములు చెల్లించుకున్నాను. చక్కని వాక్యం అందజేసిన అయ్యగారిని బట్టి వారి కుటుంబాన్ని బట్టి దేవా నీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి. పరిశుద్ధ ఆత్మడా నీకు లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మా నాయన ప్రార్థన రిక్వెస్ట్లను బట్టి నీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఉదయకాల సమయందయ్యా ఎవరైతే అనారోగ్య స్థితిలో ఉన్నారో వాళ్ళని జ్ఞాపకం చేసుకోదేవా అయ్యా. ఉదయకాల సమయందయ్యా రాధా అక్క వల్ల మరి నాయన తండ్రి వాళ్ళ తమ్ముడిని మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం తండ్రి. యాక్సిడెంట్ అయ్యి ప్రభా హాస్పిటల్లో ఉన్నాడయ్యా. మీ దయగల హస్తం చేత ముట్టి ప్రభా అయ్యా తమ్ముడికి మంచి ఆరోగ్యం దయచేదేవా నీకు స్తోత్రములు తండ్రి. అతన్ని మీరు ముట్టండి అయ్యా, స్వస్థపరచండి తండ్రి. తన తల్లి హార్ట్ పేషెంట్ అని విన్నాం గనుక నీ దయగల హస్తం చేత దేవా దయతో జ్ఞాపకం చేసుకుని దేవా మరి తండ్రి నాయన తమ్ముడికి మంచి ఆరోగ్యం దయచేయి ప్రభా. తన అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు నాయన మీరు ముట్టండి అయ్యా తండ్రి, స్వస్థపరచండి తండ్రి. కొంచెం కదలికలు ఉన్నాయని విన్నాం గనుక ఇంకా నాయన ప్రభా సంపూర్ణ ఆరోగ్యాన్ని బిడ్డకు దయచేయమని అడుగుచున్నాను దేవా. నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అలాగే జాషువా మరి తమ్ముడిని జ్ఞాపకం చేసుకో, వారి తల్లిని జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు వందనాలు. కొన్ని దినాలుగానైనా ప్రతి ఒక్కరు ప్రార్థిస్తున్నారయ్యా తల్లి కొరకునైనా. మరి నాయన తండ్రి ఆమెకు ఎలాంటి ఆపరేషన్ కాకుండా ఆ మెడిసిన్ ద్వారా నైనా ఆ గాల్ బ్లాడర్ లో వచ్చిన ఆ స్టోన్స్ తగ్గేలా సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. నీకు అసాధ్యమైనది ఏది లేదయ్యా, సమస్తం సాధ్యమే గనుక నీ సహాయం నీ సన్నిధిని దయచేయమని అమ్మపై నీ హస్తాన్ని ఉంచమని అడుగుచున్నాం దేవా. నీకు వందనాలు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి.
ఆ మెడిసిన్ ద్వారానే ఆ బిడ్డకు తక్కువ అయ్యేలా సహాయం చేయి ప్రభా. నీకు వందనాలయ్యా. నీకు స్తోత్రం తండ్రి. ఎన్నోసార్లు అందరి జీవితాల్లో ఎన్నో మేలు చేసినవయ్యా. ఈ బిడ్డల జీవితంలో మేలు జరిగించండి ప్రభా. నీకు స్తోత్రములు తండ్రి. పరిశుద్ధాత్మడా నీకు లెక్కలేని వందనాలయ్యా. నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఎవరైతే సంఘంలో బలహీనలు ఉన్నారో బలపరచండి అయ్యా. అయ్యా తండ్రి, ఎవరైతే అనారోగ్యంతో బలపరుచున్నారో ఆరోగ్యాలను దయచేయి తండ్రి. నీకు స్తోత్రం తండ్రి. గొప్ప దేవుడా నీకే వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అలాగే వివాహం కాని బిడ్డల కొరకునైనా, అయా గర్భఫలం లేని బిడ్డల కొరకునైనా, ఎగ్జామ్ రాసిన బిడ్డల కొరకునైనా ఉద్యోగాలను దయచేయ. నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయా యవన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చేయి ప్రభా. నీకు వందనాలు. సంఘాన్ని ఇంకా విస్తరింప చేయండి ప్రభా. నీకు వందనాలు, నీకు స్తోత్రం తండ్రి. నాయన గూగుల్ మీట్ కి రాని వాళ్ళ కొరకు ప్రార్థిస్తున్నాం దేవా. ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వటకు సహాయం చేయి ప్రభా. నీకు స్తోత్రం తండ్రి. ఫిబ్రవరి మాసంలో జరుగుతున్న మన నాయన మీటింగ్స్ అంతటిలో సహాయం చేయి ప్రభా. నీకు వందనాలు, నీకు స్తోత్రం తండ్రి. ఆ 3 రోజుల మీటింగ్ లో తండ్రి అయ్యా మరి తండ్రి ప్రతి ఒక్కరు వచ్చటకు సహాయం చేయి. వస్తున్న అయ్యగారిని జ్ఞాపకం చేసుకోదేవా. ఏ వాక్యం కావాలో మాతో మాట్లాడండి తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా. అయ్యా గొప్ప దేవుడా సహాయం చేయండి, కృప చూపించండి దేవా. అయ్యా నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా. ఆయన నీకేమి ఇవ్వగలనయ్యా. అయ్యా మరి ఒక్కసారి నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో. బ్లెస్ ఇమోషన్స్ తో బాధపడుతుందయ్యా. బ్లెస్సింగ్ ముట్టండి, స్వస్థపరచండి దేవా. అలాగే అమ్ముకున్న తండ్రి ఆ తలనొప్పిని నాయన అయ్యా మరి తండ్రి అలాగే దగ్గు నుండి తొలగించండి దేవా. నీకు స్తోత్రం. బిడ్డ రాత్రంతా ఎంతో బాధపడ్డది దేవా. బిడ్డను ముట్టండి, స్వస్థపరచండి తండ్రి. నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. పరిశుద్ధాత్ముడా, గొప్ప దేవుడా, నీతిమంతుడా, నీకే లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. గూగుల్ మీట్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరి కొరకు, ప్రార్థించిన వారి కొరకు, అలాగే పాట పాడే వారి కొరకు, వాక్యం చదివిన బిడ్డల కొరకు, మరి అయ్యగారి కొరకు ప్రార్థిస్తున్నాం దేవా. నీకే వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవా. నీకేమిచ్చి రుణాన్ని తీర్చుకోగలనయ్యా. నా యొక్క విరి నలుగురు దాని పాదాలు పట్టి వేడుకుంటూ ఈ చిన్న ప్రార్థన నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. మరి ఆశీర్వాద ప్రార్థన అయ్యగారు చేయవలసిందిగా కోరుచున్నాను. ప్రియ పరిశుద్ధులారా, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేయడం సమయం లేదు కాబట్టి మన పరమత్తనైన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సహవాసం ఈ ప్రాతకాలములో కలుసుకొని మనందరికీ సకల పరిశుద్ధులకును సార్వత్రిక సంఘములకు తన ప్రియ ప్రజలను ఇస్తాడు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైన గాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.